తెలుగు భాష ఔన్నత్యానికి అక్షర కాంతులు అద్దిన సామాజిక సేవ సంఘ సంస్కర్తగా రామోజీరావును పలువురు కీర్తించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, జర్నలిస్టులు నివాళులర్పించారు. రామోజీరావు తెలుగు భాషకు చేసిన సేవను కొనియాడారు. పత్రికా రంగం, సినిమా రంగం, సేవా రంగాలలో తనకంటూ గుర్తింపు సాధించి అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాల వారికి ఏదో ఒక రూపంలో అనుబంధం కలిగి ఉన్న మహాశక్తిగా పేర్కొన్నారు. తెలుగు భాష ఉన్నంత వరకు రామోజీ జీవించి ఉంటారని, ప్రపంచంలోనే తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెదపార్పూడిలో 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మకు జన్మించారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్యగా పిలుస్తారు. విద్యాభ్యాసమంతా గుడివాడలో జరిగింది. అనంతరం రామోజీరావు ఢిల్లీకి వెళ్లి కిరణ్ పేరుతో యాడ్స్ వ్యాపారం చేపట్టారు. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రికను స్థాపించారు. 1996లో ఈటీవీని ఏర్పాటు చేసి తదనంతరం దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈటీవీని బహుళ ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. తర్వాత కాలంలో ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సుమారు 90 సినిమాలు చిత్రీకరించారు. ప్రపంచం గర్వించే విధంగా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించి సినిమా రంగానికి ఊపిరిపోశాడు. అట్టడుగు వర్గాల ప్రజల నుంచి అన్ని వర్గాల వారికి అనుబంధం కలిగే విధంగా పలు వ్యాపారాలు నిర్వహించారు. అన్నదాత పేరుతో పుస్తకాలు ప్రచురించి అండగా నిలిచాడు. పేదలకు ప్రియాపచ్చళ్ల పేరుతో దగ్గరయ్యారు. అదేవిధంగా చిట్ ఫండ్స్ పేరుతో పేదల జీవితాలలో వెలుగులు నింపాడు. తెలుగు భాష అభివృద్ధికి జీవితాంతం కృషి చేస్తూ ఈనాడు పత్రికలో ప్రతి పదం, అక్షరం స్వచ్ఛమైన తెలుగులో ముద్రించి బహుళ ప్రచారం చేశారు. గత 2 రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో వైద్యం పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 మృతి చెందారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, మేధావులు, రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒకే పత్రికా రంగంలో ఈనాడు, దాంతోపాటు న్యూస్ టుడే అనేటువంటి పత్రికను కూడా ఇంగ్లీష్ను స్థాపించి దాన్ని కూడా కొనసాగిస్తూ చేశారు. మరి ఈ ఈనాడు అనేటువంటి దాంట్లోకి రాకముందు ఆయన చెరుకూరి రామయ్య అనేటువంటి పేరుతోనే సొంతంగా పేరున్నది. తర్వాత రామోజీరావుగా మరి ఆయన జీవితాన్ని ప్రారంభించారు. మనందరికీ కూడా సుపరిచితమైపోయి దేశ కాలగతులలో మరి అందరికీ తలలో నాలుకలాగా ఎదిగాడు. ఎదుగుతూ వచ్చి ఇంత చైతన్యాన్ని తీసుకురాగలిగినటువంటి వ్యక్తిని మరి తీసుకురాలేక మళ్ళీ పుట్టబోడు అనేటువంటి విషయంలో దాన్ని అయితే నేను నమ్ముతాను. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. మరి రైతన్న బాగుపడాలని చెప్పని అన్నదాత అనేటువంటి పత్రికను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్షర సాగును చేయించాడు. నంద్యాల టీడీపీ కార్యాలయం నందు రామోజీరావు మృతికి నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యాలు నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు వారికి దర్శనీయుడని పేర్కొన్నారు. ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. సార్, ఉర్దూ ఈటీవీతో వరకు ఎక్కడ ఉర్దూ టీవీ లేదు భారతీయ ఆంధ్ర రాష్ట్రంలో. దాన్ని రామోజీరావు గారు దేశవ్యాప్తంగా కూడా పెడతామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకటేసారి కావాలంటే ప్రభుత్వం తరఫున దాన్ని ప్రమోట్ చేద్దామని చెప్పి ఉర్దూ అకాడమీ ద్వారానే ప్రమోట్ చేసాం. దానికి ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. బహుశా అది అందరికీ తెలుసు. నేను కానీ ఆ ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు కానీ షానవాజ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాలేదని నన్నే అధ్యక్షత చెప్పి చేస్తే చాలా ఆప్యాయతగా పరిపాలించండి. మంచిగా మీరు చేశారు. నా టీవీని ప్రమోట్ చేయడానికి ఉర్దూ ఎందుకంటే ఈ టీవీ కాస్త మనకు ఆంధ్ర రాష్ట్రం ఉంది, దాన్ని దేశమంతా వ్యాప్తం చేయాలని చెప్పి మరి ఉర్దూలో కూడా విషయాలు రావాలి, ఉర్దూలో కూడా వార్తలు రావాలని చెప్పి ఉర్దూ టీవీని స్థాపించిన వ్యక్తి మా వ్యక్తి. మొట్టమొదటిసారిగా దేశంలో ఉర్దూ టీవీని పెట్టింది ఈనాడు టీవీ. దాని గర్వంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. నంద్యాల ఎన్జిఓస్ హోం నందు సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళులు చేశారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ
తలుపు తీయకముందే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టే విధంగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందించారని పేర్కొన్నారు. అన్నదాత పుస్తకం రైతులకు దిక్సూచిగా ఉందని తెలిపారు. ఏంటంటే ఈనాడు పత్రిక ద్వారా ప్రతి ఇంటిలో కూడా చైతన్యాన్ని స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప అక్షర యోధుడు రామోజీరావు గారు. మరి అటువంటి వ్యక్తి లేని లోటును ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఎవరైనా ఏదో ఒక రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావడం అనేటువంటి సర్వసాధారణం. అయితే రామోజీరావు గారు నిత్య కృషి వలురు కాబట్టి తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా తనదైన శైలిలో ఉన్నతమైనటువంటి విలువల్ని నెలకొల్పుతూ అద్భుతమైనటువంటి విజయాలను తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. ప్రియా పికిల్స్ ద్వారా, ప్రియా పచ్చళ్ళ ద్వారా నోరూరించేటువంటి పచ్చళ్ళనే కాదు, మరి పత్రికా రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడం అనేటువంటి జరిగింది. మహానంది మండల కేంద్రంలోని ఉడిపి రమణ కార్యాలయం నందు మండల టీడీపీ నాయకులు మరియు జర్నలిస్టులు ఈనాడు అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామోజీరావు మృతి 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. అక్షర యోధుడుగా రామోజీరావు కీర్తింపబడ్డం జరిగిందన్నారు. వ్యాపార, పత్రికా, సినిమా రంగాలలో తనదైన శైలిలో గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. తెలుగు భాష, జాతి ఉన్నంత వరకు రామోజీరావు జీవించి ఉంటారని పేర్కొన్నారు. మారుమూల పల్లెలకు కూడా పత్రికను పంపించి ప్రజల్లో ఉత్తేజాన్ని, రెండవది వాళ్లకు తెలియని విషయాలను కూడా తెలియజెప్పేటువంటి మేధస్సుతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా పరోక్షంగా ఉపయోగపడినటువంటి పత్రిక ఈనాడు పత్రిక. అలాంటి పత్రికను సృష్టించి ప్రజల యొక్క మంచి కొరకు, బాగోగుల కొరకు ఆయన ఇచ్చిన సలహాలు, ప్రస్తుతం మాకు రైతులకు అన్నదాత అనే ఒక పుస్తకాన్ని ఏర్పరిచి దాంట్లో వ్యవసాయ శాఖలో పనిచేసే వాళ్ళకు కూడా తెలియని విషయాలను రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ టైంలో ఏం చేయాలనే విషయాలను కూడా తెలిసిపరిచినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణంలో జనసేన పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పదునైన రాతలతో పాత్రికేయ రంగంలో నూతన ఒరవడికి నాంది పలికినట్లు తెలిపారు. జర్నలిజానికి నిజమైన రూపం అందించినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఎందుకంటే ఈరోజు పత్రికా రంగం కానీ అదేవిధంగా మీడియా రంగం కానీ ఇవాళ నాణ్యమైనటువంటి నిక్కచ్చైనటువంటి వార్తలు ప్రజలకు చేరవేసే దాంట్లో వార్తలు అందించే విషయంలో ఇవాళ నీతి నిజాయితీగా ఇవాళ అందరికీ కూడా సమాచారం సేకరించి ఎంతోమందిని చైతన్యవంతం చేసేదానికి ఆ యొక్క రంగంలో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. ఏదైనా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వ్యాపారపు దారులలో నవయుగ భావుకుడై సామాజిక బాధ్యతతో నడిచెను నాయకుడై నిత్య సంఘర్షణ సత్య సంశోధన నిష్ఠగా చేసేదా కర్మయోగై సదా అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనీషి. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.